హాయ్ గ్యాస్ 30 డేస్ వ్లాగ్ ఛాలెంజ్ వ్లాగ్ 8 అనమాట. ఈరోజు ఏంటంటే రక్షాబంధన్ డే కదా. ఇంకా అలా పొన్నూరు వచ్చేసాం అనమాట. పొన్నూరు వచ్చేసి రాఖీలు కొందామని వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ వచ్చాం. ఎందుకు వచ్చాము అడగచ్చు. మీరు వచ్చి రాఖీలు కొనుక్కునేది మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, మా సిస్టర్స్ రామన్నారు. ఇంకా రావాలంటే మా మనీ కొడతాం. మీ వాళ్ళండి పొన్నూరులో మీరు రావాలి, నైట్ చాలా టైట్గా ఉంటుంది ట్రాఫిక్ అన్నారు. సరేలే, వాళ్ళని కూడా ఇబ్బంది పెడతావు ఎందుకని నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చాను అనమాట. అలాగా పొన్నూరు మొత్తం రాఖీలు ఎక్కడెక్కడ పెట్టారని చూస్తాను. మొత్తం తిరుగుతున్నాను ప్రస్తుతానికి. తిరిగిన తర్వాత రాఖీలు కొనాలా. ఆ రాఖీలు కొనే దారిలో మాకు ఒక అందమైన అమ్మాయి కనపడింది అనమాట. అందమైన అమ్మాయి కనపడగానే అమ్మని బండి వెనక్కి తిప్పి చూద్దామని వెళ్ళాము. కానీ అమ్మాయి మిస్ అయిపోయింది. అప్పుడే అనుకున్నాను రేపు రాఖీ పండగ కదా, అందుకే ఏదో ఒక కృష్ణ కనబడింది అందంగా. అందుకే ముందు మనం ఆత్రం పడకూడదు. అతిగా ఆశపడి ఆడతే అతిగా ఆశపడే మగవాడు చరిత్రలో బాగుపడినట్టు చరిత్ర లేదని విజయ్ డైలాగ్ చెప్పాను, మోటివేషన్ డైలాగ్. ఇంకా ఆ డైలాగ్ చెప్పగలనాడు కంట్రోల్ అయిపోయాడు అనమాట. కంట్రోల్ అయిపోయి ఇద్దరు చెరొక రాఖీ కొనేసాం అనమాట. రాఖీ కొనుక్కొని ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంటికి వెళ్ళే దారిలో. మళ్ళీ దేవుడు నువ్వు మా పైన చల్లగా చూశాడు అనమాట. మళ్ళీ మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. అమ్మని చూపించాడు. ఇంకా అమ్మని చూపించినా కూడా మనం ట్రాఫిక్ లో బండి ఆపలేం కదా, ఏదో కళ్ళతో చూసి లెగెత్తాం అనమాట ముందుకి. మళ్ళీ ఆడ కొట్టి కొడతారే వాళ్ళు చూసాడు బ్రదర్స్ వచ్చని. ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకో షాప్ కనబడింది. ఈ షాప్ కూడా మనం రాఖీలు కొనేసాం ఆల్రెడీ. ఇంకోసారి చూద్దాం ఈ షాప్ కూడా. ఆ షాప్కి వెళ్ళి చూసాం అన్నమాట రేట్లు ఎలా ఉండేదని. పర్లేదు, రేట్లు అయితే బాగున్నాయి. ఈ షాప్లో రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఈరోజు 30 డేస్ వ్లాగ్ ఛాలెంజ్ వ్లాగ్ 9 కోసం మీకు చేయండి. మరికొన్ని వ్లాగ్స్ కోసం మీ ముందుకు వస్తాం. అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.